హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పొద్దుపవాల యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం విజిట్ చేయబోయే టెంపుల్ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం. మనం ఫస్ట్ మెట్టు దగ్గర ఉన్నాం. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగించి ఫస్ట్ మెట్టుకు మొక్కుకొని మెట్లు ఎక్కడం స్టార్ట్ చేస్తారు భక్తులు. సో ఈ అలిపిరి మెట్లు వచ్చేసి అలిపిరి నుండి తిరుమలకు 9 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇందులో మొత్తం 3500 మెట్లు ఉంటాయి. మనం కింద నుండి పైకి వెళ్ళడానికి 4 to 5 hours టైం పడుతుంది. ఇక్కడ కనిపించేది శ్రీకృష్ణుడి గోశాల మందిరం. ఈ ప్లేస్ ను చూసుకొని మనం ముందుకు వెళ్ళాలి. తిరుమలకు కాలినడకన అలిపిరి మెట్ల మార్గం మీద నడిచి వెళ్తున్నాం. చాలా మందికి ఉండేటప్పుడు దర్శనం టికెట్స్ గురించి. ఈ దర్శనం టికెట్స్ 3 ప్లేసెస్ లో ఇస్తారు. విష్ణు నివాసం కాంప్లెక్స్, శ్రీనివాస కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్. అలిపిరి మెట్ల మార్గం వెళ్ళేవారు భూదేవి కాంప్లెక్స్ దగ్గర తీసుకోండి. మెట్ల కింద ఈ కాంప్లెక్స్ ఉంటుంది. డైలీ 2 AM నుండి ఇస్తారు. ఈ మెట్ల మార్గంలోనే మనకు అక్కడక్కడ జింకలు కనిపిస్తాయి. ఇవి మనుషులు ఉండే ప్లేస్ లోనే ఉంటాయి. చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ కనిపిస్తున్న గోపురం మోకాళ్ళ మెట్ల గోపురం లేదా మోకాళ్ళ మెట్ల పర్వతం. భక్తులు తమ మోకాళ్ళ మీద మెట్లు ఎక్కుతారు ఇక్కడ.
ప్రసన్న ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని ముందుకు వెళ్ళాలి. మనం గర్భగుడికి వచ్చేసామండి. ఇక్కడ కనిపించేదంతా గర్భగుడి బయట వ్యూ. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది అఖండ ద్వీపం అండి. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది స్వామివారి ఊరేగింపు. చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. భక్తుల రద్దీతో చాలా రష్గా ఉందండి. కానీ ఇంద్రుడు చేసిన ఈ పనులు ప్రతిసారి కొత్త రూపాన్ని ధరించడం, ఆ రూపాన్ని అక్కడికక్కడ వదిలేసేయటం, ఆ ఇక్కడ కనిపించేది పుష్కరిణి స్నానగుండం. ఇక్కడ స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళాలి. ఇక్కడ కనిపించేవన్నీ వెయిటింగ్ హాల్స్. ఇక్కడ నుండి స్ట్రైట్ గా వెళ్తే మనకు అన్నదానశాలలు కనిపిస్తాయి. అక్కడ నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కనిపించేది ప్రసాదం కౌంటర్ అండి. ఈ కౌంటర్స్ లో మనం ప్రసాదం తీసుకోవచ్చును.
ఈరోజు మనం విజిట్ చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం. నెక్స్ట్ టైం ఇంకో దేవాలయంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.